మన లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ నుంచి తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ సేవింగ్స్ బ్యాంక్లో కొన్ని మనం సర్వీసెస్ అందించడానికి షెడ్యూల్ ఆఫ్ ఫీజ్ అంటే కొన్ని సర్వీసెస్కి ఏ విధంగా మనం ఎంత అమౌంట్ ఫీజ్ కలెక్ట్ చేయాలి అనేది, తర్వాత వచ్చేసి ఒక ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ అంటే ఏంటి, అంటే పూర్తిగా మనీ ఆర్డర్స్ గురించి, మనీ ఆర్డర్స్ టైప్స్ గురించి కానీ, పోస్టల్ ఆర్డర్స్ గురించి కానీ మనకు పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లో అయితే డీటెయిల్గా విత్ క్లాస్ నెంబర్స్తో సహా వస్తుంది. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఓన్లీ నేను ఈ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ గురించి మాత్రమే చెప్తాను. మిగతా మనీ ఆర్డర్స్ టైప్స్ గురించి, పోస్టల్ ఆర్డర్స్ గురించి పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లో తెలుసుకునేటప్పుడు విత్ క్లాస్ నెంబర్స్ అండ్ సబ్ క్లాస్ నెంబర్స్తో సహా అక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ తర్వాత ఐఎఫ్ఎస్ మనీ ఆర్డర్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సిస్టమ్ అనేటువంటి ఒక మనీ ఆర్డర్ గురించి, తర్వాత వచ్చేసి మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోస్లో ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి షెడ్యూల్ ఆఫ్ ఫీజ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. షెడ్యూల్ ఆఫ్ ఫీజ్ ఎస్ఎఫ్ అని రాస్తున్నాను. సో షెడ్యూల్ ఆఫ్ ఫీజ్ ఏంటంటే ఒక పాస్బుక్ ఒక కస్టమర్ పోగొట్టుకున్నట్టయితే మనం జనరల్గా డూప్లికేట్ పాస్బుక్ ఇష్యూ చేస్తాం కదా. సో దాన్ని ఏమంటున్నానంటే నేను సింపుల్గా డిపిబి అని రాస్తున్నాను ఫ్రెండ్స్. డూప్లికేట్ పాస్బుక్ ఫీజు ఎంత అంటే ఫ్రెండ్స్ 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ. సో ఇక్కడ ప్రతి ఒక్కదానికి కూడా జిఎస్టీ కలెక్ట్ చేయలేదని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. నేనైతే ఇక్కడ జస్ట్ ఓన్లీ అమౌంట్ మాత్రమే రాస్తున్నాను. సో మీరు జిఎస్టీ మనకు ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆ జిఎస్టీ రేట్స్ ప్రకారం మనం కలెక్ట్ చేయాలి. సో ప్రెజెంట్ అయితే మనకు జిఎస్టీ వచ్చేసి ఈ సర్వీసెస్ పైన 18% జిఎస్టీ ఉంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో డూప్లికేట్ పాస్బుక్ ఫీజు ఎంత అంటే 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ వచ్చేసి 18%, అంటే 18% 50లో ఎంత అవుతుంది 9 రూపీస్. సో టోటల్గా 59 రూపీస్ కలెక్ట్ చేయాలి. అయితే నేను ఇక్కడ ఓన్లీ ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అంటే జిఎస్టీ కలెక్ట్ చేయాలనేది ఇక్కడ నోట్ చేస్తూ ఓన్లీ ఎంత ఫీజు అని మాత్రమే రాస్తాను. మీరు జిఎస్టీ అడిషనల్గా యాడ్ చేసుకోవాలనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఓకేనా. సో డూప్లికేట్ పాస్బుక్ వచ్చేసి మనకు వచ్చేసి 50 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఒక పాస్బుక్ స్టేట్మెంట్ కానీ ఒక డిపాజిట్ రిసిప్ట్ కానీ మనం ఇష్యూ చేయాలంటే, ఒక పాస్బుక్కి సంబంధించిన స్టేట్మెంట్ కానీ ఒక డిపాజిట్ రిసిప్ట్ లాంటిది కానీ మనం ఇవ్వాలంటే కన్నా మనకు అమౌంట్ వచ్చేసి 20 రూపీస్ ఫర్ ఈచ్ కేస్, అంటే ఒకసారికి ఒక సందర్భానికి ఎన్నిసార్లు అట్లా స్టేట్మెంట్ తీసుకుంటే అన్ని 20 రూపీస్ కలెక్ట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. 20 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఫ్రెండ్స్ ఓకేనా. తర్వాత వచ్చేసి కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. సర్టిఫికేట్స్ లాస్ అయినా అంటే పోగొట్టుకోవడం కానీ, లాస్ ఆర్ మ్యూటిలేటెడ్ అంటే ఒక చినిగిపోవడం కానీ, ఒక పాడవడం కానీ, ఇలాంటి వాటి మీద సర్టిఫికేట్స్ కోసం ఓకేనా. లాస్ కానీ అంటే పోవడం కానీ, మ్యూటిలేటెడ్ అంటే పాడవటం కానీ, చిరిగిపోవడం కానీ ఇలాంటివన్నీ అనమాట. సో అటువంటి సర్టిఫికేట్స్కి మనం ఎంత తీసుకోవాలంటే కన్నా 10 రూపీస్ పర్ రిజిస్ట్రేషన్, అంటే ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీద మనం ఎంత తీసుకోవాలి 10 రూపీస్ తీసుకోవాలనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 10 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఓకేనా. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఒక సర్టిఫికేట్ మ్యూటిలేటెడ్ సర్టిఫికేట్ లాస్ట్. తర్వాత వచ్చేసి ఒక క్యాన్సిలేషన్ కానీ లేదా ఒక చేంజ్ కానీ, ఏ విషయంలో నామినేషన్ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ లేదా చేంజ్ చేసుకోవడానికి కానీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే నామినేషన్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తుందంటే జనరల్గా నామినేషన్ వచ్చేసి కొంతమంది ఫస్ట్ ఒక నామినేషన్ ఇస్తారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కానీ, సో వాళ్ళ ఇష్టం కదా, కస్టమర్స్ ఇష్టం కదా, వాళ్ళు నామినేషన్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం కలెక్ట్ చేయాల్సినటువంటి ఫీజు ఎంతంటే 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది గుర్తుపెట్టుకోండి. ఒక అకౌంట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ చేయాలంటే, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ వచ్చేసి ఒక సబ్ ఆఫీస్లో ఒక హెడ్ ఆఫీస్లో అకౌంట్ ఉంది, నాకు అక్కడ నుంచి వచ్చేసి ఇంకొక సబ్ ఆఫీస్ కానీ, ఇంకో హెడ్ ఆఫీస్ కానీ, వేరే డివిజన్ కావచ్చు, విత్ ఇన్ సేమ్ డివిజన్ కావచ్చు, ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కి ఒక అకౌంట్ ఏ అకౌంట్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఫీజు వచ్చేసి 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్లెడ్జింగ్, మన కొన్ని సేవింగ్స్ స్కీమ్స్ గురించి తెలుసుకునేటప్పుడు ప్లెడ్జింగ్ అంటే తాకట్టు పెట్టడం, గవర్నమెంట్ బ్యాంక్స్లో కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్లో కావచ్చు, ఏదైనా కానీ ఒక కార్పొరేట్ కావచ్చు, ఏదైనా కానీ ఇలా మనం ఆ స్కీమ్స్ పాస్బుక్స్ అని ప్లెడ్జింగ్ చేసుకునేటప్పుడు మనం కలెక్ట్ చేయాల్సినటువంటి ఫీజు అంటే 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది గుర్తుపెట్టుకుని. తర్వాత ఒక చెక్ బుక్, ఒక పోస్ట్ ఆఫీస్ ఒక సేవింగ్స్ అకౌంట్కి సంబంధించి మనం చెక్ బుక్ ఇచ్చినప్పుడు చెక్ బుక్ ఫీజు ఏ విధంగా ఉంటుందంటే ఒక చెక్ బుక్ ఫీజు కలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక క్యాలెండర్ ఇయర్లో వచ్చేసి 10 లీవ్స్ వరకు ఫ్రీ,
10 లీవ్స్ అంటే ఒక్కొక్క లీఫ్ అంటే ఒక చెక్ అనమాట, ఒక సింగిల్ చెక్ అంటారు దాన్ని ఒక లీఫ్ అంటారు అనమాట. ఒక లీఫ్ అట్లా ఒక చెక్ బుక్ వచ్చేసి ఒక క్యాలెండర్ ఇయర్లో, నాట్ ఏ ఫైనాన్షియల్ ఇయర్, క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్, క్యాలెండర్ ఇయర్లో వచ్చేసి 10 లీవ్స్ వరకు ఫ్రీ అనమాట. తర్వాత ఒక్కొక్క చెక్ లీఫ్కి వచ్చేసి 2 రూపీస్ కలెక్ట్ చేయాలి. ఒక్కొక్క చెక్ లీఫ్కి వచ్చేసి ఎంత అవుతుంది, 2 రూపీస్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి చెక్ డిజైనర్ అయితే కనుక, డిజైనర్ అంటే ఆ చెక్కును ఇంకా జనరల్గా ఏమంటారు దాన్ని, చెక్కును ఇది చేసుకోవడం కానీ, ఒక పాడు చేయడం కానీ, అదే చిరిగిపోవడం కానీ, ఒక తర్వాత ఒక చెక్కును మిస్యూజ్ అంటే ఒక చెక్కు బౌన్స్ అయినప్పుడు ఇట్లాంటి వాటికి ఛార్జెస్ పడతాయి కదా జనరల్గా. అఫ్కోర్స్ దానికి లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి చెక్కు బౌన్స్ అలాంటి వాటికి, అది వేరే విషయం. బట్ మనం ఓన్లీ ఇక్కడ ఫీజులు మాత్రమే కలెక్ట్ చేసుకుంటాం. డిజైనర్ అయినట్టయితే, ఆ చెక్కు డిజైనర్ అయినట్టయితే దానికి ఎంత కలెక్ట్ చేయాలంటే కన్నా 100 రూపీస్ అనేది కలెక్ట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది టోటల్గా ఒక షెడ్యూల్ ఆఫ్ ఫీజెస్ అనమాట, షెడ్యూల్ ఆఫ్ ఫీజ్. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డూప్లికేట్ పాస్బుక్ వచ్చేసి 50 రూపాయలు ప్లస్ జిఎస్టీ. ఒక పాస్బుక్ స్టేట్మెంట్కి వచ్చేసి ఈచ్ కేసు, ఒక్కొక్క కేసులో వచ్చేసి 20 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఒకవేళ సర్టిఫికేట్స్ పోయినా కానీ, ఒక చిరిగిపోయినా కానీ, మ్యూటిలేటెడ్ అయినట్టయితే కనుక ఒక సర్టిఫికేట్ వచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ మీద 10 రూపీస్ ప్లస్ జిఎస్టీ కలెక్ట్ చేయాలి. ఒక నామినేషన్ చేంజ్ చేసుకునేటప్పుడు కానీ లేదా క్యాన్సిలేషన్ చేసేటప్పుడు కానీ 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ కలెక్ట్ చేయాలి. ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ కలెక్ట్ చేయాలి. అలాగే ఒక అకౌంట్ ప్లెడ్జింగ్ చేసుకునేటప్పుడు 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది కలెక్ట్ చేయాలి. తర్వాత ఒక చెక్ బుక్లో వచ్చేసి 10 లీవ్స్ వరకు ఫర్ క్యాలెండర్ ఇయర్లో ఫ్రీగా ఉంటుంది. తర్వాత ఒక్కొక్క చెక్ లీఫ్కి వచ్చేసి 2 రూపీస్ కలెక్ట్ చేయాలి. ఓకేనా, తర్వాత ఒక చెక్ డిజైనర్ అన్నట్టయితే 100 రూపీస్. వీటన్నిటికి కూడా 18% జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఈఎంఓ అంటే మీకు అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఈఎంఓ అంటే ఏంటి, జనరల్గా ఈఎంఓ అంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్, ఇందులో పెద్ద కష్టపడడానికి ఏం లేదు. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్, ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ అంటే ఏంటి, జనరల్గా ఒక పర్సన్ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఎవరికైనా కానీ అమౌంట్ పంపించాలనుకున్నప్పుడు మనం ఒక పోస్ట్ ఆఫీస్ ఇష్యూ చేసేటువంటి ఆ ఆర్డర్ని మనీ ఆర్డర్ అంటారు. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్, ఎలక్ట్రానికల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ అంటారు. ఓకేనా, ఇక్కడ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఏం చేస్తారంటే జనరల్గా ఒక పర్సన్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఫామ్ ఈఎంఓ ఫామ్ని ఫిల్అప్ చేసిన తర్వాత సంతకం చేసి ఫామ్లో ఆ అమౌంట్ ప్లస్ కమిషన్తో కలిపి ఇచ్చినట్టయితే కనుక అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్ కావచ్చు, పోస్టల్ అసిస్టెంట్ కావచ్చు, ఎవరైనా కానీ ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ బ్రాంచ్ ఆఫీస్లో కూడా మనం ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఈఎంఓ అనేది బుక్ చేయొచ్చు. ఓకేనా, తర్వాత ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ అమౌంట్ అనేది ఎలక్ట్రానికల్గా ట్రాన్స్మిట్ అయ్యి ఎక్కడ పే అవ్వాలో ఆ పేయీ ఆఫీస్కి అనేది వెళ్తుంది అనేది కూడా. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్లో వచ్చేసి 2 పర్సన్స్ ఉంటారు. ఎవరు, ఒకరు పేయీ, తర్వాత ఒకరు రెమిటర్. సో పేయీ అంటే ఎవరైతే డబ్బులు తీసుకుంటారో అటుపక్క డెస్టినేషన్ ఆఫీస్లో ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళు పేయీ అంటారు. రెమిటర్ అంటే ఎవరైతే డబ్బులు పంపిస్తున్నారో ఇక్కడ నుంచి ఎవరైతే డబ్బులు పంపిస్తున్నారో వాళ్ళని ఏమంటారంటే రెమిటర్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఈఎంఓకి ఒక ఫామ్ ఇస్తారు కదా పోస్ట్ ఆఫీస్లో, ఆ ఫామ్ ఖరీదు ఎంత అంటే కాస్ట్ ఎంత అంటే ఎలక్ట్రానిక్ ఈఎంఓ ఫామ్ వచ్చేసి ఖరీదు 0 అనమాట. అంటే ఎటువంటి ఫీజు కలెక్ట్ చేయరు, ఫామ్స్ అనేది ఫ్రీగానే ఇస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఒకప్పుడు మనీ ఆర్డర్ ఫామ్ అనేది పాత ఉండేవి. ఒక పాత మనీ ఆర్డర్ అవి అయితే ఎంత అంటే 25 పైస్ అనమాట, 25 పైస్ అనమాట. ఇది 0.25 రూపీస్ అంటారు. సరే ఓకే, 25 పైస్ అనేది తీసుకునేవాళ్ళు ఒకప్పుడు మనీ ఆర్డర్కి అయితే కనుక. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఫామ్కి అయితే మనీ ఆర్డర్ ఫామ్ అనేది ఫ్రీ కాస్ట్తోనే ఇస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఒక పేయీ ఉంటారు, రెమిటర్ అంటే ఎవరైతే డబ్బులు పంపిస్తున్నారో వాళ్ళని రెమిటర్ అంటారు. పేయీ అంటే కన్నా ఎవరైతే అక్కడ డెస్టినేషన్ ఆఫీస్లో డబ్బులు తీసుకుంటారో వాళ్ళని పేయీ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఒక ఈఎంఓ ద్వారా మనం మ్యాక్సిమం ఎంతవరకు అమౌంట్ రిమిట్ చేయొచ్చు అంటే కన్నా 5000 రూపీస్ వరకు రిమిట్ చేయొచ్చు. తర్వాత ఈ ఈఎంఓకి కమిషన్స్ అనేది ఏ విధంగా తీసుకుంటారు, కమిషన్ అనేది ఏ విధంగా తీసుకుంటారు, ప్రతి 20 రూపాయలకు 1 రూపాయిగా కలెక్ట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రతి 20 రూపాయలకు 1 రూపాయి అంటే 0 నుంచి 1 నుంచి 20 రూపాయలకు, 1 నుంచి 20 రూపాయలకు వచ్చేసి 1 రూపాయి పంపించినా కానీ 1 రూపాయి కమిషన్ తీసుకోవాలి. ఒకవేళ 20 రూపీస్ పంపించినా కానీ 1 రూపాయి తీసుకోవాలి. ఒకవేళ మళ్ళీ 21 to 40 వచ్చేసి 2 రూపీస్ అవుతుంది. తర్వాత 41 to 60 వచ్చేసి 3 రూపీస్ అవుతుంది. తర్వాత 61 to 80 వచ్చేసి 4 రూపీస్ అవుతుంది. తర్వాత 81 to 100 రూపీస్ వచ్చేసి 5 రూపీస్ అవుతుంది. సో ఈ విధంగా మనీ ఆర్డర్కి కమిషన్ అనేది కలెక్ట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒకవేళ 500 కమిషన్ వచ్చేసి 25 రూపీస్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా
ఏ విధంగా కలిపి ప్రతి 20 రూపాయలకి 1 రూపాయలా కలెక్ట్ చేస్తారు. అప్పుడు 100 రూపీస్ కింద ఆటోమేటిక్గా 5 రూపీస్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 101కి తీసుకోవాలనుకుంటే 100కి 5 రూపీస్, మళ్ళీ 20కి 1 కదా. సో 101 రూపీస్ పంపించినా మనం 6 రూపీస్ కమిషన్ అనేది తీసుకోవాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఈఎంఓ కమిషన్. ఒకవేళ ఈ మనీ ఆర్డర్ మనం పంపించేటప్పుడు ఫస్ట్ కస్టమర్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక ఈఎంఓ ఫామ్ తీసుకున్న తర్వాత రెమిటర్ అడ్రస్ అంటే పంపించే వాళ్ళ అడ్రస్, తర్వాత టు అడ్రస్ పేయీ అడ్రస్ అంటే ఎవరైతే అక్కడ డబ్బులు తీసుకున్నారో వాళ్ళ పేయీ అడ్రస్ రెండు ఫిల్అప్ చేసిన తర్వాత కింద ఒక రెమిటెన్స్ సిగ్నేచర్ ఉంటుంది. అక్కడ సిగ్నేచర్ కానీ ఒక తమ్ము కానీ ఖచ్చితంగా వేయాలి. ఒకవేళ సిగ్నేచర్ కానీ ఒకవేళ తమ్ము కానీ ఆ రెమిటర్ ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు చేయకపోతే కన్నా అది చెల్లదు అనమాట. ఎనీ లాంగ్వేజెస్లో మనం ఒక ఇంగ్లీష్లో కావచ్చు, హిందీలో కావచ్చు, లోకల్ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో అయినా కానీ మనం ఈ మనీ ఆర్డర్ అనేది ఫిల్అప్ చేయొచ్చు. అయితే లెజిబుల్గా అంటే క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చాలా బాగా రాయాలన్నమాట మనీ ఆర్డర్ ఫామ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఈ మనీ ఆర్డర్ ఫామ్ అనేది మనం పంపించిన తర్వాత అక్కడ పేయీ తీసుకున్న తర్వాత ఎవరికైతే తీసుకోవాలో వాళ్ళు తీసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది మనకు రిటర్న్ వస్తుంది అనమాట. రిటర్న్ అంటే అక్కడ డబ్బులు తీసుకున్నారు, ముట్టింది అనే విధంగా ఒక చిన్న అక్నాలెడ్జ్మెంట్ అనేది మనకు రావటం జరుగుతుంది. ఒకవేళ ఈ అక్నాలెడ్జ్మెంట్ కానీ రాకపోతే కన్నా ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే ఒక రెమిటర్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పంపించారో అక్కడ పోస్ట్ ఆఫీస్లో డెలివరీ అయ్యి ఉంటే కన్నా ఆ డెలివరీ అయినట్టు ఒక పోస్ట్ మాస్టర్ ఒక రిసిప్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. అయితే రెమిటర్ అనేది ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. నాకు ఇట్లా అక్నాలెడ్జ్మెంట్ రాలేదని చెప్తే పోస్ట్ మాస్టర్ రిసిప్ట్ ప్రొడ్యూస్ చేసినట్టయితే, ఒరిజినల్ రిసిప్ట్ ప్రొడ్యూస్ చేసినట్టయితే పోస్ట్ మాస్టర్ డెలివరీ అయినా లేదా అని చెప్పి ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఎవరికి రెమిటర్కి ఎవరైతే పంపించారో వాళ్ళకి వచ్చేసి. ఓకేనా, తర్వాత కొన్ని గవర్నమెంట్ సంస్థలు ఏంటంటే ఒక గవర్నమెంట్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, లోకల్ కావచ్చు, మున్సిపల్ బోర్డ్స్ అని ఉంటాయి కొన్ని. వాటికి ఒకవేళ మనీ ఆర్డర్ వచ్చినట్టయితే అక్నాలెడ్జ్మెంట్ అనేది వాళ్ళ దగ్గరే పెట్టుకుని వాళ్ళు సొంతంగా రెమిటర్కి ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది పంపించేటటువంటి సదుపాయం అయితే కొన్ని గవర్నమెంట్ సంస్థలకు అనేది ఉంటుంది. వాళ్ళ అక్నాలెడ్జ్మెంట్ పంపించకపోవచ్చు, వాళ్ళ దగ్గరే పెట్టుకోవచ్చు అనమాట అక్నాలెడ్జ్మెంట్ అయినప్పుడు వాళ్ళ సంస్థలే డైరెక్ట్గా రెమిటర్కి ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది పంపించేటటువంటి అలవాటు అయితే కొన్ని సంస్థలకు అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఈఎంఓ పంపించిన తర్వాత ఒక మనీ ఆర్డర్ పంపించిన తర్వాత ఒక అడ్రస్ చేంజ్ చేయొచ్చు. ఒక అడ్రస్ కానీ ప్లేస్ కానీ మనం ఎవరికైతే పంపించామో వాళ్ళ అడ్రస్ కానీ ప్లేస్ కానీ చేంజ్ చేయడానికి ఎటువంటి ఫీజు కలెక్ట్ చేయరు. మనం పంపించినటువంటి ఆఫీస్లోనే మన పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక ఒరిజినల్ రిసిప్ట్ ప్రొడ్యూస్ చేసినట్టయితే ఆ రిసిప్ట్తో పాటు ఒక లెటర్ రాసి ఇచ్చినట్టయితే ఈ అడ్రస్కి ఈ నెక్స్ట్ ఏ అడ్రస్ అయితే చేంజ్ అయ్యిందో అడ్రస్ కానీ ప్లేస్ కానీ డీటెయిల్స్ అని ఫుల్ పర్టికులర్స్ మనం రాసి ఇచ్చినట్లయితే ఆ అడ్రస్కి అనేది అక్కడికి మనీ ఆర్డర్ అనేది పంపించడం జరుగుతుంది. ఓకేనా, దీనికి అడ్రస్ చేంజ్ చేయడానికి కానీ ప్లేస్ చేంజ్ చేయడానికి కానీ ఎటువంటి ఫీజు అనేది కలెక్ట్ చేయరు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒకవేళ పేయీస్ నేమ్ మార్చాలంటే, పేయీ అంటే ఎవరైతే మనం డబ్బులు పంపించినా కదా అక్కడ ఉన్నటువంటి పేయీ నేమ్ మార్చాలంటే మాత్రం మనం ఫస్ట్లో మనీ ఆర్డర్ బుక్ చేసేటప్పుడు ఎంత అయితే ఫీజు కలెక్ట్ చేశారో కమిషన్ వాల్యూకి ఎంతైతే కమిషన్ కలెక్ట్ చేశారో ఆ కమిషన్ అమౌంట్ మళ్ళీ పే చేసినట్టయితే దాన్నే మనం ఏమంటారంటే సెకండ్ కమిషన్ అంటారు. ఏమంటారు? సెకండ్ కమిషన్ అంటారు. ఇది మామూలుగా జనరల్గా కమిషన్. ఫస్ట్ కమిషన్ ఇది అంటే మనీ ఆర్డర్ బుక్ చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ బుక్ చేసేటప్పుడు మనం పంపించాల్సిన అమౌంట్తో పాటు అడిషనల్గా కమిషన్ ఇస్తాం కదా, ఆ కమిషన్ ఏమంటారు అది ఫస్ట్ కమిషన్ అవుతుంది. ఒకవేళ మనం పేయీస్ నేమ్ ఎవరికైతే మనీ ఆర్డర్ ఇచ్చారో వాళ్ళ పేరు మనం మార్చాలనుకున్నప్పుడు తర్వాత కమిషన్ ఫస్ట్ టైం మనీ ఆర్డర్ బుక్ చేయడం ఎంత కమిషన్ పే చేసినామో మళ్ళీ అడ్రస్ పేయీ నేమ్ మార్చేటప్పుడు కూడా మనం పేరు మార్చినప్పుడు ఇవ్వాల్సినటువంటి కమిషన్ అంతే కమిషన్. ఫస్ట్ కమిషన్ ఎంత ఇచ్చినామో సెకండ్ కమిషన్ కూడా అంతే అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పే చేసినట్టయితే మనకు పేయీ నేమ్ మార్చవచ్చు. అది కూడా అక్కడ పేమెంట్ కాకుండా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఏది ఒక అడ్రస్ చేంజ్ చేయాలన్నా ఒక పేయీ నేమ్ చేంజ్ చేయాలన్నా అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనీ ఆర్డర్ని మనం స్టాప్ చేయొచ్చా? స్టాపింగ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్ స్టాప్ చేయాలనుకున్నా కానీ ఒక ఒరిజినల్ రిసిప్ట్ తీసుకుని ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే రెమిటర్ పోస్ట్ ఆఫీస్కి పోయి అక్కడ ఇంకా పేమెంట్ కానీ జరగకపోయినా ఉంటే కన్నా మనకు వితౌట్ ఎనీ కలెక్టింగ్ ఎనీ ఛార్జెస్ అంటే ఫ్రీగానే ఎటువంటి ఛార్జెస్ కలెక్ట్ చేయకుండానే ఆ మనీ ఆర్డర్ను స్టాప్ చేయించి మళ్ళీ రిటర్న్ తెప్పించి ఈ రెమిటర్కి ఇచ్చినటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ గురించి. ఓకేనా, ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ గురించి ఇది. తర్వాత ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ IFSMO ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ మనీ ఆర్డర్. సో ఇది ఏంటంటే UPU యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అని వరల్డ్లో ఎవరైతే పోస్టల్ సర్వీస్ అందించేటటువంటి కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా ఒక యూనియన్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అంటారు.
సో ఇక్కడ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కంట్రీస్ మధ్యలో ఒక అమౌంట్ రెమిటెన్స్ చేయడానికి ఒక మనీ ఆర్డర్ సర్వీస్ ద్వారా చేయడానికి ఒక స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం. అదేంటంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ మనీ ఆర్డర్ అంటారు. ఓకేనా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ మనీ ఆర్డర్ ఎవరు దీన్ని ఏర్పాటు చేసిందంటే యూపీయూ వాళ్ళు. ఎవరు యూపీయూలో ఉన్నటువంటి మెంబర్స్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కంట్రీస్ మధ్యలో మనీ రెమిటెన్స్ చేయడానికి ఈ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఇండియా పోస్ట్, మన దేశంలో వచ్చేది ఇండియా పోస్ట్ ఓన్ సర్వీస్ అనమాట. ఇది ఇండియా పోస్ట్ ఓన్ సర్వీస్. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి ఇండియా పోస్ట్లో వచ్చేసి దాదాపుగా ఇది ఒక మనీ ఆర్డర్ సర్వీస్ ద్వారా ఈ అమౌంట్ అనేది చెల్లించడం జరుగుతుంది. సో ఓకేనా, సింపుల్గానే పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. మరి ఎక్కువ మనం డెప్త్గా మనం చదవాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్స్ అనేవి మనకు సింపుల్గా మనకి ఇండియా పోస్ట్ వెబ్సైట్లో ఎంతవరకు పాయింట్స్ ఇచ్చారో అవి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి డెప్త్గా వెళ్ళాల్సిన అయితే అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇవన్నీ చిన్న టాపిక్స్. మరి మనం డెప్త్గా వెళ్ళి టైం వేస్ట్ చేసుకుని ఎక్కువ చదవాలి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చిన్న సింపుల్ పాయింట్స్ ఉంటాయి, అవే గుర్తుపెట్టుకోండి. మరి డెప్త్గా అయితే వద్దు. ఓకేనా, సింపుల్గానే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఇండియా పోస్ట్ యొక్క ఓన్ సర్వీస్ అనమాట. అది ఈ స్కీమ్లో వచ్చేసి IFSMOలో ఒక మనీ ఆర్డర్ ద్వారా అమౌంట్ అనేది చెల్లించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి దాదాపుగా ఇండియాలో ఉన్నటువంటి 17,500 పోస్ట్ ఆఫీసుల ద్వారా ఒక మనీ ఆర్డర్ ద్వారా ఈ స్కీమ్ అనేది అందించడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకున్నాను. తర్వాత ఇండియా పోస్ట్ ద్వారా ఈ IFSMO అనేది మ్యాక్సిమం ఎంతవరకు ఇస్తారంటే అమౌంట్ 50,000 వరకు క్యాష్ రూపంలో ఇస్తారు అనేది గుర్తుంది. 50,000 వరకు ఆ పేయీకి వచ్చేసి క్యాష్ రూపంలో ఇస్తారు. ఒకవేళ 50,000 అబోవ్ ఉన్నట్టయితే చెక్ ద్వారా పేమెంట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. దేని ద్వారా పే చేస్తారు? చెక్ ద్వారా పే చేస్తారు. ఓకేనా, తర్వాత వచ్చేసి ఒక పర్సన్కి వచ్చేసి ఒక ఇయర్లో ఓన్లీ 30 ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయి పర్ పర్సన్ పర్ ఇయర్. సో IFSMO అనేది ఒక పర్సన్కి ఒక ఇయర్లో ఓన్లీ 30 ట్రాన్సాక్షన్స్ వరకు మాత్రమే ఇవ్వాలి, అంతకు మించి ఇవ్వడానికి లేదు ఇది. ఓకేనా, తర్వాత ఈ మనీ ఆర్డర్ అనేది ఎవరికైతే ఇవ్వాలనో వాళ్ళు వచ్చేసి మనకు పోస్ట్ ఆఫీస్ సందర్శించిన తర్వాత ఒక వ్యాలిడ్ ప్రూఫ్ అనేది ఇవ్వాలి. ఒక వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ ఏమంటారు, ఒక వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఆ కస్టమర్ అనేది మనకి ఇవ్వాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఏమేమి ఉన్నాయి జనరల్గా మనకు? ఒక ఓటర్ ఐడి కార్డు కావచ్చు, ఒక ఆధార్ కార్డు కావచ్చు, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఒక పాస్పోర్ట్ కావచ్చు, ఒక రేషన్ కార్డు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒక వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు, ఇలాంటివన్నీ ఒక ఐడెంటిటీ ప్రూఫ్ సబ్మిట్ చేసిన తర్వాతనే మనం అమౌంట్ అనేది పే చేయాలి అనేది గుర్తుపెట్టుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఒక మ్యాక్సిమం అమౌంట్ ఎంతవరకు ఇవ్వచ్చు అంటే కనుక $2,500 మ్యాక్సిమం వచ్చేసి మనం $2,500 వరకు మాత్రమే మ్యాక్సిమం అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. $2,500 వరకు మాత్రమే మ్యాక్సిమం. ఒక క్యాష్ అయితే 50,000 వరకు ఇవ్వచ్చు. 50,000 దాటిన తర్వాత చెక్ రూపంలో ఇవ్వాలనేది గుర్తుపెట్టుకోండి. వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి. తర్వాత వచ్చినటువంటి పర్సన్ అనేది మనకు ఒక యూనిక్ నెంబర్ అనేది ప్రజెంట్ చేయాలి. యూనిక్ నెంబర్ అంటారు దాన్ని, ఏమంటారు? యూనిక్ MO నెంబర్ అంటారు దాన్ని, గుర్తుపెట్టుకోండి. ఒక యూనిక్ MO నెంబర్ అనేది ఇవ్వాలి. ఒక యూనిక్ MO నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఈ యూనిక్ నెంబర్ అనేది UAEకి వచ్చేసి 9 డిజిట్స్ ఉన్నాయి. తర్వాత ఒక ఫ్రాన్స్ నుంచి వచ్చినట్టయితే మనకు 26 డిజిట్స్ ఉన్నటువంటి యూనిక్ MO నెంబర్ను మనకి ఎవరు ఇవ్వాలి? ఎవరైతే పేయి ఉంటారో, డబ్బులు తీసుకోవడానికి వచ్చినారు కదా పోస్ట్ ఆఫీస్కి, వాళ్ళు మనకి ఈ నెంబర్ని అనేది ప్రొవైడ్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ సింపుల్గా IFSMO గురించి. సో ఇంకా ఇందులో మనకి ఇంకా పెద్దగా గుర్తుపెట్టుకోవడానికి ఏముంది చూడండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక కట్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. కట్ ఆఫ్ టైం అంటే డెలివరీకి వెళ్ళే ముందు ఉన్నటువంటి ఆ టైంలో కట్ ఆఫ్ టైం ఉంటుంది. కట్ ఆఫ్ టైంకి బుక్ అయినటువంటి IFSMOలన్నీ ఆ రోజే డెలివర్ చేయబడతాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవి ఫ్రెండ్స్ సింపుల్గా పాయింట్స్. దీని గురించి IFSMO గురించి నేను చెప్పిన ప్రతి పాయింట్ అనేది నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి MTSS ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ స్కీమ్. ఇంకా ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ స్కీమ్. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి
కొంతమంది పర్సన్స్ కొంతమంది అఫీషియల్స్ ఎవరైనా కానీ ఫారిన్లో ఒక ఎన్ఆర్ఐస్ అంటారు కదా, ఎన్ఆర్ఐస్ అని, తర్వాత ఒక ఫారిన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్ టూరిజం చేస్తుంటారు కదా, అంటే వాళ్ళు టూరిస్ట్ లాగా మన ఇండియాలోకి వచ్చినప్పుడు కానీ, ఒకవేళ ఫారిన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంతమంది మన దేశంలో కొన్ని చోట్ల చదువుకున్నట్టయితే కానీ అటువంటి స్టూడెంట్స్ కోసం కానీ, ఎవరైతే ఫారిన్ నుంచి మన ఇండియాకి ఎవరైతే డబ్బులు పంపిస్తారో వాళ్ళ కోసం ఈ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీసెస్ స్కీమ్ అనేది ఉందన్నమాట. ఓకేనా. సో ఈ ఎంటీఎస్ఎస్ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఐఎఫ్ఎస్ఎంఓ లాగే ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ వచ్చేసి దాదాపు ఇంటర్నేషనల్ ఎంటీఎస్ఎస్ స్కీమ్లో వచ్చేసి దాదాపు 195 కంట్రీస్ నుంచి మన ఇండియాకు డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ ఎంటీఎస్ఎస్ స్కీమ్లో వచ్చేసి ఓన్లీ ఇన్వార్డ్ మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి, అవుట్ వార్డ్ అనేది లేదు. ఎంటీఎస్ఎస్లో మన ఇక్కడ నుంచి ఫారిన్కు డబ్బు పంపించట్లేదు, ఫారిన్లో ఉన్న వాళ్ళు మన ఇండియాలో ఉన్న వాళ్ళకి డబ్బులు పంపించే స్కీమే ఇది ఎంటీఎస్ఎస్ అన్నమాట. తర్వాత వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఒక ఫర్మ్ ఉంటుంది అన్నమాట, ఒక కంపెనీ ఉంటుంది. సో ఇదేంటంటే ఇంటర్నేషనల్గా కంట్రీస్ మధ్యలో మనీ రెమిటెన్స్ జరగడానికి ఉన్నటువంటి ఒక కంపెనీ అనమాట ఇది. సో వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తోటి మన ఇండియా పోస్ట్ అనేది టైఅప్ ఈ స్కీమ్ అనేది ఈ సర్వీస్ అందించడం జరుగుతుంది. దాదాపు 195 కంట్రీస్ నుంచి మన దేశంలోకి అమౌంట్ వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి ఇది కూడా సేమ్ వచ్చేసి 50,000 వరకు క్యాష్ రూపంలో ఇవ్వచ్చు, 50,000 వరకు క్యాష్గా ఇవ్వచ్చు. ఓకేనా, 50,000 వరకు క్యాష్గా ఇవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఒక ఎంటీఎస్లో అక్కడ నుంచి ఫారిన్లో ఉన్నటువంటి పర్సన్స్ అక్కడ ఉన్నటువంటి ఒక వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ లొకేషన్కి వెళ్ళి నేను ఇట్లా పలానా ఇండియాకు అమౌంట్ పంపించాలంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫామ్స్ ఫిల్అప్ చేసి అక్కడ ఉన్నటువంటి మనకి ఇక్కడికి ఇండియన్ రూపీస్లోనే ఇక్కడికి అమౌంట్ రావాలి. ఇండియన్ రూపీస్లో అక్కడ ఉన్నటువంటి కరెన్సీ ఎంత ఈక్వల్గా ఉందో అంత ప్లస్ కమిషన్ అక్కడ చెల్లించినట్లయితే మనకి ఇక్కడ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసి మనకు వచ్చిన తర్వాత ఒక ఎంటీసీఎన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంటీసీఎన్ అంటే మనీ ట్రాన్స్ఫర్ యూనిక్ నెంబర్ అంటారు, ఎంటీసీఎన్ అంటారు. ఓకే, సో మనీ ట్రాన్స్ఫర్ కంట్రోల్ నెంబర్ ఆర్ రెఫరెన్స్ నెంబర్. సో సారీ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి యూనిక్ నెంబర్, ఇక్కడ యూనిక్ ఎంఓ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఎంటీసీఎన్ అంటే మనీ ట్రాన్స్ఫర్ కంట్రోల్ నెంబర్ ఆర్ రెఫరెన్స్ నెంబర్ అనేది అక్కడ బుక్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రెమిటర్ ఇక్కడ ఉన్నటువంటి పేజీకి ఫోన్ చేసి ఆ నెంబర్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఆ నెంబర్ ఎంటీసీఎన్ నెంబర్ కావచ్చు, ఆ రెఫరెన్స్ నెంబర్ అనేది మనకు ఆ పేజీ ఎవరికైతే డబ్బులు రాలో వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఒక ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చినట్టయితే ఆ నెంబర్ కూడా మనకు చెప్పాల్సి ఉంటుంది. సో ఆ నెంబర్ని బట్టి మనం ఆ వెస్టర్న్ యూనియన్ మనకు వెబ్సైట్ ఉంటుంది మన ఇండియా పోస్ట్లోనే ద్వారా ఆ వెస్టర్న్ యూనియన్లోకి మనం లాగిన్ అయ్యి మనం ఆ నెంబర్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆ విధంగా మనం పేమెంట్ అనేది ఇక్కడ పేజీకి చేయాల్సినది ఉంటుంది. ఒకవేళ 50,000 వరకు వచ్చినట్టయితే క్యాష్గా ఇవ్వచ్చు. ఒకవేళ 50,000 అబవ్ ఉన్నట్టయితే కనుక పిఓఎస్బి అకౌంట్కి క్రెడిట్ చేయొచ్చు ఈ పేజీకి, లేదంటే చెక్ ద్వారా ఇవ్వచ్చు. పిఓఎస్బి అకౌంట్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లకే మనం క్రెడిట్ చేయొచ్చు 50,000 అబవ్ ఉన్నట్టయితే. ఒకవేళ మ్యాక్సిమం వచ్చేసి $2,500 వరకు మనము $2,500 వరకు పేమెంట్ మ్యాక్సిమం ఇవ్వచ్చు అనమాట ఒక్కొక్కరికి. తర్వాత వచ్చేసి ఒక ఇయర్లో ఇది కూడా సేమ్ 30 ట్రాన్సాక్షన్స్ పర్ పర్సన్ పర్ ఇయర్ అనమాట. ఓకేనా, ఒక పర్సన్కి వచ్చేసి 30 ట్రాన్సాక్షన్స్ పర్ ఇయర్, ఒక సంవత్సరంలో ఒక పర్సన్కి వచ్చేసి 30 ట్రాన్సాక్షన్స్ వరకు మనం ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుందనేది గుర్తుపెట్టుకునే. తర్వాత ఏదైతే మనం ఈ 50,000 క్యాష్ రూపంలో 50,000 వరకు వచ్చు. 50,000 దాటినట్టయితే మనం ఏం చేస్తున్నాం, పిఓఎస్బి అకౌంట్లే కానీ లేదా చెక్ ద్వారా కానీ ఇవ్వాలనే చెప్తున్నాం. ఒకవేళ ఫారిన్లో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైనా టూరిస్ట్ మన దేశంలో ఉన్నట్టయితే కనుక వాళ్ళకైతే ఈ ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. అంటే 50,000 దాటిన తర్వాత కూడా ఆ టూరిస్టులకు అనేది మనము క్యాష్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఆ ఎగ్జామ్షన్ అనేది టూరిస్టులకు అయితే ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇండియాలో ఫారిన్లో ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో లేదా అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ డిపెండెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అనేది ఈ మనీ ట్రాన్స్ఫర్ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ స్కీమ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేది 31/1/2024 ఆఫ్టర్నూన్ నుంచి డిస్కంటిన్యూ చేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. మనకి ఇండియా పోస్ట్లో ఇంకా మనకు అక్కడ అప్డేట్ చేయలేదు.
31/1/2024 ఆఫ్టర్నూన్ నుంచి ఈ వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి మన ఇండియా పోస్ట్ ద్వారా స్టాప్ చేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. 31/1/2024 ఆఫ్టర్నూన్. ఓకేనా. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, ఈ ఎంటీఎస్ఎస్ ద్వారా వచ్చినటువంటి కస్టమర్లు అనేది మన ఇండియా పోస్ట్, మన పోస్ట్ ఆఫీస్కి మోస్ట్ ఫేవర్డ్ కస్టమర్స్గా మనం వాళ్ళని ట్రీట్ చేయాలనేసి మన డిపార్ట్మెంట్ చెప్తుంది. మోస్ట్ ఫేవర్డ్ కస్టమర్స్ అంటే వాళ్ళకి మంచి మర్యాదగా మనం ఈ పేమెంట్ అనేది చేయాలి, మంచిగా ట్రీట్ చేయాలి కస్టమర్స్ని. ఓకేనా అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ షెడ్యూల్ ఆఫ్ ఫీజు, ఒక ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్, ఐఎఫ్ఎస్సి ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ తర్వాత ఒక చిన్న టాపిక్ ఉంది, అదేంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే, సో జనరల్గా మన ఇండియా పోస్ట్ అనేది దేశంలోనే ఒక పెద్ద నెట్వర్క్ పోస్ట్ ఆఫీస్ అనమాట. ఒక నెట్వర్క్ను కలిగి ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ ఇండియా పోస్ట్ అనేది. సో దాదాపుగా 150,000 బ్రాంచెస్ అనేవి మన పోస్ట్ ఆఫీస్ ద్వారా ఉన్నాయి. మన ఎన్నో రీటైల్ సర్వీసెస్ అనేవి మన పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా, సో పోస్ట్ ఆఫీస్ అయితే మనకు ఒక బెస్ట్ నెట్వర్క్ ఉంటుంది అనేసి జనరల్గా ప్రజెంట్ వచ్చేసి యూటీఐ, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక మ్యూచువల్ ఫండ్స్ ఉన్నటువంటి ఒక కంపెనీ. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ స్కీమ్స్ అనేది మన పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించడం జరుగుతుంది. అది కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేటువంటి ఒక సంస్థల ద్వారా, వాళ్ళ స్టాఫ్ ద్వారానే మన పోస్ట్ ఆఫీస్కి అందుబాటులో ఉంచడం జరిగింది. ఏ మ్యూచువల్ ఫండ్స్, ఓన్లీ యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ప్రెజెంట్ అనేవి అందుబాటులో ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఒక చిన్న టాపిక్స్ ఫ్రెండ్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ టాపిక్లో వచ్చేసి మనం ఒక పిఎంఎస్బివై, తర్వాత ఒక పిఎంజేజేబివై, తర్వాత ఒక ఏపీవై, తర్వాత ఒక ఎన్పిఎస్ అనే టాపిక్స్ గురించి తెలుసుకున్నాం. పిఎంఎస్బివై అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, పిఎంజేజేబివై అంటే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, తర్వాత ఏపీవై అంటే అటల్ పెన్షన్ యోజన, ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. సో ఈ టాపిక్స్ గురించి వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా.